చేసుకుంటూ వెళ్ళాను. ఆ రాజకీయాల్లో ఉండడం వల్లే కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చాను. భార్య చేత నాకు అపోనెంట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని మనసు విప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఉత్పన్నం అవుతుంది. ముందు ముందు దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ జీవితం, రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందని అడిగితే ఒకే ఒక మాట చెప్పారు. ఇప్పటికంటే ఇంకా ముందు ముందు ఇంతకు మించి రాజకీయాలు చేస్తాను, ఎక్కడా కూడా వెనక్కి తగ్గేది లేదంటున్నారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయాలు చేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీ నుంచి అండదండలు అయితే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అటు వైసీపీ అధిష్టానం నుంచి మాత్రం ఏ విధమైనటువంటి హామీ కానీ ఆ దువ్వాడ శ్రీనివాస్ని అంటే తనకి భరోసా ఇస్తూ కానీ ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. జిల్లా నాయకత్వం నుంచి అటు రాష్ట్ర నాయకత్వం వరకు కూడా ఏ ఒక్కరు తను ఈ వ్యవహారం విషయంలో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు అంటే గతంలో చూసినటువంటి ఈ సంఘటనలు కూడా చూసినా, అటు విజయసాయిరెడ్డి శాంతిల వ్యవహారం చూసినా, అదేవిధంగా అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన చూసినా కూడా ప్రతిదీ వీళ్ళకి వైసీపీ అధిష్టానం కలగజేసుకుని దీన్ని వాళ్ళకి మద్దతుగా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీకి పూర్తి స్థాయి డ్యామేజ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది కుటుంబ వ్యవహారంగానే చూస్తున్నారు తప్ప ఇతర వ్యవహారంగా అయితే వైసీపీ అధిష్టానం అయితే చూడట్లేదు. వైవి సుబ్బారెడ్డి కూడా ఇందాక మాట్లాడుతూ ఇది దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశం, దీనిలో పార్టీ కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఏ ఒక్కరూ మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరో కలగజేసుకోమని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన ఎమ్మెల్సీ పదవిని తీసివేయాలి, తన పార్టీ నుండి సస్పెండ్ చేయాలనేది దువ్వాడ వాణి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తి మాధురి అనే ఒక అమ్మాయితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడుపుతున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఏ విధంగా పనికిరాడు, ఇట్లాంటి వ్యక్తిని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి నేను ఖచ్చితంగా వేడుకోలు చేస్తున్నాను, నాకు న్యాయం చేయండి, దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించండి, తన పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వైసీపీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ఇద్దరికి అంటే అటు దువ్వాడ వాణి చేస్తున్నటువంటి డిమాండ్ కానీ అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకునే నిర్ణయం విషయంలో కానీ వైసీపీ అధిష్టానం ఇప్పటి వరకు ఏ విధంగానూ స్పందించినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఏంటంటే ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే వైసీపీ అధిష్టానం అయితే చూస్తుంది. అటు జిల్లా స్థాయి నాయకులను దువ్వాడ శ్రీనివాస్ను కూడా మనం ప్రశ్నించే సమయంలో ఎందుకు జిల్లా స్థాయి నాయకులు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు ఈ విషయంలో మద్దతుగా లేరు, అటు ఎందుకు చేస్తున్నారంటే నేను నా భార్య ఇద్దరూ కావాల్సినటువంటి వాళ్ళమే, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళమే, ప్రతిరోజు ఒకరి మొక్కలు ఒకరు చూడాల్సినటువంటి వాళ్ళే, అందుకనే నేను ఎవరిని రాజకీయ పరంగా ఇది నా కుటుంబ సమస్య కాబట్టి రాజకీయ పరంగా మీరు ఎవరూ రావద్దు, దీంట్లో కలగజేసుకోవద్దని జిల్లా స్థాయి నాయకులకైతే నేను చెప్పినటువంటి పరిస్థితి ఉందని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి మాట్లాడారంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్గానే భావించాల్సినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి నుంచి అది దువ్వాడ శ్రీనివాస్ని ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తన పదవి నుంచి తప్పిస్తారా లేదా పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా అనేది జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గత 5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు నిలవైనటువంటి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు పార్టీ రాజకీయ వ్యవహారంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటాడు, దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఎలా ముందుకెళ్తారు అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు, సపోర్ట్ లేదు. ఈ అంశంపైన దువ్వాడ శ్రీనివాస్ అసలు ఏమంటున్నారు? అంటే వైసీపీకి ఈ జరుగుతున్నటువంటి వ్యవహారానికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఎందుకంటే నేను ఇప్పటికీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నాను, పార్టీలో కొనసాగుతున్నాను, రాజకీయాలు చేస్తున్నాను. ఇది కేవలం వైసీపీకి లేదా మా కుటుంబానికి జరుగుతున్నటువంటి వారు కాదు, నాకు నా భార్యకి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి ఈ కుటుంబ వ్యవహారంలో పార్టీ అయితే కలగజేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పార్టీని ఇన్వాల్వ్ అవ్వమని నేను కూడా కోరుకోను, పార్టీ నాకు మద్దతు ఇవ్వమని కూడా కోరుకోను అని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దువ్వాడ వాణి మాత్రం వైసీపీ అధిష్టానం ఖచ్చితంగా దువ్వాడ శ్రీనివాస్ మీద పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ పదవి నుంచి తీసివేయాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తుంది. అంటే ఒకే కుటుంబంలో రెండు విరుద్ధమైనటువంటి ప్రకటనలు అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. దువ్వాడ వాణి ఖచ్చితంగా తన భర్త మీద పార్టీ సస్పెండ్ చేయాలి, రాజకీయాల నుంచి తప్పించాలి అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఇది పార్టీకి సంబంధించినటువంటి విషయం కాదు, తను వైసీపీ అధిష్టానం నుంచి ఏ విధమైనటువంటి ఓదార్పు కానీ హామీ కానీ నేనైతే కోరుకోవట్లేదు. కానీ ఇప్పటి వరకు నేను కుటుంబాన్ని రాజకీయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇక నుంచి నా భార్యకి నేనైతే ఖచ్చితంగా విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. 10వ తేదీనే నేను విడాకుల నోటీస్ అయితే పంపించాను. కానీ నాకున్నటువంటి 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగోగులు చూడాల్సినటువంటి పరిస్థితి నాదే. ఇప్పటికే ఒక కూతురికి వివాహం చేశాను, మరో కూతురు చదువుకుంటుంది, వాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదువుతున్నారు కాబట్టి ఆ చదువు పూర్తి చేసి ఇంకొక అమ్మాయి కూడా అంగరంగ వైభవంగా నేను పెళ్లి చేస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటా. కానీ కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతల నుంచి నేను విరమించుకోవాలనుకుంటున్నాను. కాబట్టి రాజకీయంగా నన్ను ఇప్పటి వరకు 25 ఏళ్ల నుంచి ఆదరించినటువంటి ప్రజలకి ఇంతకు మించి రాజకీయం చేసుకుంటూ ముందుకెళ్తానని
చెప్తున్నారు. అది పార్టీ ఉన్నా పార్టీలో లేకపోయినా కూడా తన రాజకీయ ప్రయాణాన్ని అయితే దువ్వాడ శ్రీను కొనసాగించాలని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. కానీ జరుగుతున్నటువంటి ఈ పరిణామాల్లో అటు దువ్వాడ వాణి చేసే విమర్శలు చేసినా లేదా వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసినా అటు వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీని మీద నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేసినా కూడా ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ దువ్వాడ శ్రీని మీద వైసీపీ అధిష్టానం మీద పడే అవకాశం ఉంటుంది. కానీ పార్టీ ఒకవేళ సస్పెండ్ చేస్తే తన వ్యక్తిగతంగా సొంతగా రాజకీయం చేస్తాను